హలో అండి, నమస్తే. ఈరోజు మన ఛానల్లో 9 నైవేద్యాలు చూపిస్తున్నానండి. తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఎలా చేయాలో ఒక్కసారి గుర్తు చేసుకుందామా? సో ఎలా చేయాలో చూసేద్దాము. మన ఫస్ట్ రెసిపీ వచ్చరికి చక్కెర పొంగలండి. ఇది చిన్న చిన్న చిట్కాలతో చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి 3/4 కప్పు బియ్యం అండి. నెక్స్ట్ 1/4 కప్పు వచ్చేసరికి పెసరపప్పు తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే 2 కలిపి 1 కప్ ఉండాలి. పెసరపప్పు క్వాంటిటీ తక్కువ ఉండాలి. సో అలా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పెసరపప్పు అనేది వేయించుకుందాము. ఇవి మనకి మంచి కలర్ వచ్చేదాకా, అరోమా స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలండి. సో చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయి. సో ఇది మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి అదే ప్యాన్లో బియ్యం కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇది 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి కూడా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ 2 మనం కుక్కర్లో తీసేసుకుందామండి. ఇప్పుడు వీటిని ఒకసారి కడగాలండి. వాష్ చేసుకున్నాక తర్వాత మనం వాటర్ పోసుకుందాము. దీంట్లో 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. 1 కప్పు కదా, సో 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్లు వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. లోపల మనం పాకం చేయటం చూసేద్దామండి. సో ఒక ప్యాన్లో 1/2 కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను. నెక్స్ట్ 3/4 కప్పు దాకా పంచదార తీసుకుంటున్నాను. పంచదార క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి. తర్వాత 3/4 కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే పంచదార బెల్లం కరిగిపోవాలండి. సో కరిగిపోయాక మనకి ఇలాగా 2-3 పొంగులు వస్తాయి కదా, సో అలా వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. బాగా పాకం అవసరం లేదండి. ఇలా 2-3 పొంగులు రాగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి రైస్ కూడా ఉడికిపోయిందండి. సో దీంట్లోకి మనం పాకం పోసుకుందామండి. జల్లెడ పెట్టుకొని పోసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాక పాకం పోసుకోండి. సో ఇలా పోసుకున్నాక ఇదంతా సిమ్లోనే చేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇది మనకి ఎప్పుడు దాకా కుక్ చేసుకోవాలంటే అంతా దగ్గర పడిపోయేదాకా, పాకం పీల్చుకునేదాకా కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం జీడిపప్పు వేయించుకుందాం. 3/4 కప్పు నెయ్యి వేసానండి. కొద్దిగా జీడిపప్పు వేసాను. మీరు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక కిస్మిస్లు వేసుకోండి. సో ఇవి కూడా ఇప్పుడు వేగిపోయాయి కదా. సో ఇప్పుడు మనం దాంట్లో వేసేసుకుందాం చక్కెర పొంగల్లోకి. సో ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. సో దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసానండి. సో నెయ్యి వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలండి. సో చూసారు కదా, దగ్గర పడిపోయిందండి పాకం కూడా. సో కొద్దిగా నెయ్యి వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇంకా అంతే, సరిపోతుందండి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని వేరొక బౌల్లో తీసుకొని నైవేద్యంగా సమర్పించుకోవటమేనండి. సో అంతే, చాలా ఈజీ కదా. చక్కెర పొంగల్ అంటే మనం చాలా కష్టం అనుకుంటాం, కాదండి, చాలా ఈజీ రెసిపీ. కరెక్ట్గా కొలతలతో చేసుకుంటే చాలా ఈజీ. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి బెల్లం అప్పాలండి. ఇవి కూడా నైవేద్యంగా పెట్టడానికి చక్కగా ఉంటాయి. సో వచ్చేసరికి ఒక బౌల్లో 1 కప్పు దాకా మైదా పిండి అండి, 1 కప్పు దాకా గోధుమ పిండి, 1 కప్పు రవ్వండి, తర్వాత కొద్దిగా చిటికెడు యాలకుల పొడి. సో తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. నెక్స్ట్ ఒక కళాయిలో అండి 3 కప్పుల దాకా బెల్లం తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోండి బెల్లం కూడా. తర్వాత 3 కప్పులకి 3 కప్పులు వాటర్ అండి. మొత్తం 3:3:3 తీసుకుంటాం, అంతేనండి. సో ఇలా వాటర్ పోసేసుకున్నాం కదా, 3 కప్స్. సో మనకిప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోవాలండి. సో బెల్లం కరిగిపోయేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా బెల్లం కరిగిపోయింది కదా, ఇది మనకి ఒక బాయిల్ రావాలండి. ఇలా అంతేనండి. బాయిల్ వస్తున్నప్పుడే మనం ఇందాక కలుపుకున్న పిండి ఉంది కదా, సో ఇదంతా ఉండలు కట్టకుండా కలిపేసుకోండి, చిన్న చిన్నగా పోసేసుకుంటూ. సో వెంటనే దగ్గర పడిపోతుందండి మనకి. సో ఇదంతా కలిసేసరికి మనకి వెంటనే దగ్గర పడిపోతుంది, చూసారు కదా. సో ఇలా మనకి దగ్గర పడిపోయింది అని అనుకున్నప్పుడు మీరు వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. సో గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చల్లారిపోవాలి. ఇది మనం చల్లారిపోయాకే చేసేసుకుందాము.
సో చల్లారిపోయాక ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా మనం చేతితో కొద్దిగా నెయ్యి రాసుకొని కలుపుకుంటే మీకు చేతులకు కూడా అంటకుండా ఉంటుంది. బాగా కలుపుకున్నాక చేతులకి కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఉండలు చేసేసుకోవాలండి. ఉండలు చేసుకొని అప్పాల్లాగా ఒత్తుకోవాలి, అంతే. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా, పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. సో ఇలా అప్పాల్లాగా ఒత్తేసుకున్నాము. సో ఇలా అప్పాల్లా ఒత్తేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత వచ్చేసరికి ఈ అప్పాలన్నీ మనం కాగినటువంటి నూనెలో ఇప్పుడు వేసేసుకోవటమేనండి. వెంటనే తిప్పొద్దండి, మీరు కొద్దిగా వేసాక ఒక 1 మినిట్ ఆగి తిప్పండి. వెంటనే తిప్పేస్తే ఏమవుతాయంటే ఇరిగిపోతాయి, మధ్యలో సగానికి ఇరిగిపోతాయండి. సో ఇలా కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చేసాక దీన్ని మనం వేరొక గెంట తీసుకొని ఒత్తుకోవాలండి. సో చూసారు కదా, మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుకుంటే ఆయిల్ ఉంటే మనకి బయటికి పోతుందండి. సో అంతేనండి, ఈజీ కదా. సో బెల్లం అప్పాలు కూడా రెడీ అయిపోయాయి. సో ఇలా చేసి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి. సో మీరు కూడా ట్రై చేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి ప్రసాదం పులిహోర అండి. ప్రసాదం పులిహోర చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక్కసారి తింటే వదిలిపెట్టరండి, అంత టేస్టీగా ఉంటుంది ప్రసాదం పులిహోర. సో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ రైస్ కుక్కర్లో 1 కప్పు రైస్ తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకొని రైస్ ఉడికించుకోండి. రైస్ కుక్కర్లు అందరికీ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీ కదా. సో రైస్ ఉడికిపోయింది, దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుందాము. సో ఇలా తీసుకున్నాక 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. నెక్స్ట్ 3 నుంచి 4 టీ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. సో ఇదంతా పసుపు నూనె బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు అండి, ఉప్పు సరిపడినంత వేసుకోండి. సో వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇదంతా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో అండి 1 టీ స్పూన్ దాకా ధనియాలండి, నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, 2 టీ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాయి కదండి, దీన్ని చల్లారాక మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. సో ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక మనం మిక్సీ పట్టేసుకోవటమేనండి పొడిలాగా. సో మనకి పొడి కూడా రెడీ అయిపోయిందండి, ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ మనకి చింతపండు నానిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో మనకి చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయిందండి. సో మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. సో ఈ చింతపండు పులుసుని ఒక ప్యాన్లో తీసేసుకొని దీంట్లో స్పూన్ దాకా పసుపు వేసుకోండి, 2 టీ స్పూన్లు దాకా బెల్లం వేసుకోండి, తర్వాత 7-8 దాకా పచ్చిమిర్చి మిడిల్కి కట్ చేసుకొని వేసుకోండి, తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. సో దీంట్లోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని ఇది మనకి బాగా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలా బాగా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. సో ఇలా దగ్గర పడగానే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందాకలు మనం ఉన్న రైస్లోకి కలిపేసుకోవాలండి. తర్వాత మసాలా పొడి కూడా దీంట్లోనే వేసుకోవాలండి. సో వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీంట్లో పోపు పెట్టేసుకోవటమేనండి. ఇంకా లాస్ట్కి ఇక్కడ వేరొక ప్యాన్లో అండి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె తీసుకోవాలండి. సో దీంట్లో వచ్చేసరికి దాకా పల్లీలు తీసుకోవాలండి, 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిపప్పు, 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల దాకా మినపప్పు, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు తీసుకోవాలండి. తీసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, 6 నుంచి 7 దాకా ఎండుమిర్చి తీసుకుంటున్నాను, 2 రెబ్బలు కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా. సో ఈ ఫ్రై అయిపోయాయండి, గ్యాస్ ఆఫ్ చేసుకొని రైస్లో కలిపేసుకుందాము. సో ఇదంతా రైస్లో వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. సో అంతేనండి, అయిపోయింది మన ప్రసాదం పులిహోర కూడా అంతా రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం వేరొక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకొని నైవేద్యంగా సమర్పించుకోవటమేనండి. కొద్దిగా టైం పడుతుంది, బట్ కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. సో మనకి పండగలంటే పులిహోర తప్పనిసరి కదా. సో మీరు కూడా ఈ రెసిపీని ఈ వేలో ట్రై చేయండి.
నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి శనగల ప్రసాదం అండి. సో ఇది కూడా చాలా ఈజీగా చేసుకొని నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో అండి 1 కప్పు దాకా శనగలు తీసుకున్నానండి. సో ఇవి 3 నుంచి 4 గంటల దాకా నానబెట్టేసుకోండి. ఇవి మనం నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి నైట్ నానబెట్టుకోవద్దండి, ఉదయాన్నే నానబెట్టేసుకోండి. సో 3 నుంచి 4 గంటల దాకా నానబెట్టేస్తే సరిపోతుందండి. సో తర్వాత వచ్చేసరికి నానిపోయాక వీటిని ఒక కుక్కర్లో తీసుకొని 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. మనం 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు పోసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టేసుకోండి. సో చూసారు కదా, కొద్దిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఇలా జల్లెడు ఉంటుంది కదా, సో దీన్ని ఇలా వడగట్టేసుకోండి. వాటర్ ఉంటే కింద పోతాయి అన్నమాట. లైలో 1/4 కప్పు దాకా ఆయిల్ అండి. సో వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 3 నుంచి 4 ఎండుమిర్చి, పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోండి. కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా జీడిపప్పు కూడా అండి. సో ఇంత అని లేదు, కొద్దిగా తీసుకున్నాను అంతే. సో వెంటనే వేగిపోతాయి కదా. సో తర్వాత ఇందాలు ఉడికించిన శనగలు ఉంటాయి కదండి, సో అవి వేసేసుకోండి. సో కొద్దిగా కలిసేలాగా అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ అండి, కొద్దిగా సరిపడా వేసుకోండి, ఇందాలు వేసుకున్నాం కాబట్టి. తర్వాత ఇంట్లో వచ్చేసరికి కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి అండి. సో వేసి 1 మినిట్ కొద్దిగా ఫ్రై చేసేసి సర్వ్ చేసేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. సో ఇలా చేసేసుకొని నైవేద్యంగా పెట్టేసుకోండి. వీటితో కూడా ప్రసాదం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి కట్టె పొంగల్ అండి. సో ఇది కూడా చేసుకోవటం చాలా ఈజీ. సో ఇది కూడా మనం నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక బౌల్లో అండి 1/2 కప్పు దాకా బియ్యం తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు కంట్రోల్ బియ్యం తీసుకున్నానండి. సో మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఇది మనం బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకొని తర్వాత కొద్దిగా నీళ్లు పోసి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ప్యాన్లో అండి 1/2 కప్పు దాకా మూంగ్ దాల్ అండి, అంటే పెసరపప్పు తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇది మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి బాగా. సో చూసారు కదా, ఇలా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి, లైట్ రెడ్గా కనిపిస్తున్నాయి కదా. సో ఇవి మనకు ఫ్రై అయిపోయాయండి. సో ఇవి మనం పప్పు కుక్కర్లోకి తీసేసుకున్నాము. దీంట్లోనే ఇందాక మనం ఆల్రెడీ వాష్ చేసుకొని నానబెట్టుకున్న బియ్యం తీసేసుకోండి. మొత్తం 1 కప్పు తీసుకున్నట్లండి. 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. ఇంట్లో నేను సాల్ట్ వేసానండి, అది వీడియో తీయటం మర్చిపోయాను. సో సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసుకొని మనం ఇప్పుడు 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలండి. సో 3 విజిల్ల తర్వాత చూద్దాం ఎలా ఉందో. సో చూసారు కదా, సో చూసారా మెత్తగా ఉడికిపోయిందండి. సో మీరు గట్టిగా కావాలంటే ఇలాగే ఉంచేసుకోండి, లేదు కొద్దిగా జోరుగా కావాలంటే దీంట్లో కాగబెట్టినటువంటి వేడి నీళ్ళు పోసుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ కాగబెట్టేసుకున్నాను కొద్దిగా వేడి నీళ్ళు. సో ఈ వేడి నీళ్ళు కొద్దిగా పోసేసుకోండి దాంట్లో. సో ఇలా మొత్తం పోసేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఇది మన గ్యాస్ ఆన్ చేసి ఏం చేయట్లేదండి, వేడిగా ఉంటుంది కాబట్టి దాంట్లోనే కలిపేసుకుంటున్నాము. తర్వాత దీనికి మనం పోపు పెట్టేసుకుందామండి. చేసుకొని కళాయి పెట్టేసుకొని 1/4 కప్పు దాకా నెయ్యి తీసుకుంటున్నానండి. సో నెయ్యి అయితేనే కమ్మగా ఉంటుంది. నెయ్యి కరిగాక 3 నుంచి 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 3 నుంచి 4 పచ్చిమిర్చి అండి. సో మధ్యలో కట్ చేసి వేయండి. తర్వాత 1/4 కప్పు దాకా జీడిపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా అండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం ముక్కలు చిన్నవి కట్ చేసి వేసుకోవాలి. సో ఇవి మనకి బాగా వేగాలండి. సో వేగిపోయాయి కదా, సో గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని మనం ఇందాక రెడీ అయిన కట్టె పొంగల్లోకి వేద్దాము. సో ఇప్పుడు మీరు గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. సో గ్యాస్ ఆన్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది మనకి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. సో 2 నిమిషాల తర్వాత రెడీ అయిపోతుందండి. సో మనకి నైవేద్యంగా రెడీ అయిపోయిందండి కట్టె పొంగల్ కూడా పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నైవేద్యంగా చేసుకొని దేవుడికి పెట్టొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. మన నెక్స్ట్ రెసిపీ అండి పానకం అండి.
సో ఇది చాలా ఈజీ కదా, అన్నిట్లో ఈజీ ప్రసాదం అంటే మనకు వచ్చేసరికి ఇదే. ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్లో అండి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. సో దాంట్లోనే అరకప్పు దాకా బెల్లం తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి 1 స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ అండి, అంటే మిరియాల పొడి తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి కొద్దిగా ఇలాచీ అండి, యాలకుల పొడి అండి, అంతేనండి. కొద్దిగా సాల్ట్ లైట్గా వేసాను అంతే. ఇలా కరిగిపోవాలండి, బెల్లం కరిగిపోయేదాకా మనం కలుపుకోవాలి. సో బెల్లం కరిగిపోయింది అనుకోగానే ఇలా జల్లెడతో వడగట్టేసుకోవటమే అండి. సో గ్లాసుల్లో కానీ వేరొక బౌల్లో కానీ తీసుకొని ప్రసాదంగా మనం దేవుడి ముందు పెట్టుకోవటమే అండి. సో ఈజీ కదా. సో పానకం రెడీ అయిపోయిందండి. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి పూర్ణాలండి. సో పండగ అంటే పూర్ణాలు కూడా కంపల్సరీ కదా. సో పూర్ణాలు పగలకుండా చక్కగా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూసేద్దాము. సో మనం ఫస్ట్ వచ్చేసరికండి 1 కప్పు దాకా మినపగుండ్లు తీసుకుంటున్నాను. నెక్స్ట్ 2 కప్పుల దాకా రైస్ తీసుకుంటున్నానండి. వీటిని మనం బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని 4-5 గంటల దాకా నానబెట్టుకోవాలండి. సో 4-5 గంటల తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలిపి పెట్టుకోవాలి. సో ఈ పిండిలో 1 నుంచి 2 టీ స్పూన్ల దాకా ఉప్పు అండి, అంటే మీకు సరిపడా వేసుకోండి. సో తర్వాత అండి ఒక 1/2 టీ స్పూన్ దాకా సోడా ఉప్పు వేసుకున్నాను. సో వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో అండి 1 కప్పు దాకా పచ్చిపప్పు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని 1 గంట దాకా నానబెట్టుకోవాలండి. సో గంట నానబెట్టేసానండి. చూసారు కదా, ఇవి మనకి నానిపోయాయి. దీన్ని మనం పప్పు కుక్కర్లోకి తీసేసుకుందామండి. సో 1 కప్పుకి మనం ఇప్పుడు వచ్చేసి 2 కప్పులు నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్లు వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలండి. సో 3 విజిల్ల తర్వాత చూద్దాము. సో చూసారు కదా, ఉడికిపోయిందండి. సో దీన్ని మనం ఇప్పుడు ఏంటంటే పప్పు గుత్తితో, మీకు పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ ఏది ఉంటే అది వేడి మీదే ఇలా మొత్తం మనం స్మాష్ చేసుకోవాలండి. బాగా మెదుపుకోవాలి ఇలాగ మెత్తగా వచ్చేదాకా. సో నెక్స్ట్ మనం పాకం పట్టుకుందాము. ఒక ప్యాన్లో అండి 1 కప్పు దాకా బెల్లం తీసుకోవాలండి. 1/4 కప్పు దాకా వాటర్ అండి, చిన్న టీ కప్తో తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి బెల్లం కరిగిపోయేదాకా ఉంచుకుంటే చాలండి. సో బెల్లం కరిగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం పప్పు రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకోవటమేనండి. సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇది మనకి బాగా దగ్గర పడేదాకా మనకి ఉడికించుకోవాలండి. సో అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా మనకి బాగా దగ్గర పడిపోయిందండి. చూసారా, ఆఫ్ చేసేసుకోండి. సో గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని సో ఒకసారి కలుపుకొని మనకి ఇది చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. చల్లారిపోయిందండి. సో చల్లారిపోయాక కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా కొద్దిగా తీసుకుంటూ చక్కగా ఉండల్లా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఉండల్ని తీసుకొని ఇప్పుడు మన కింద రెడీ అయిన పిండిలో ఉంది కదా, సో ఇలా బాగా అంతా కోట్ అయ్యేదాకా బాగా కలుపుకొని, సో మీరు స్పూన్ కూడా వాడుకోవచ్చండి, లేకపోతే ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా చేసుకోవచ్చు. సో ఇలా తీసుకొని దీన్ని కాగినటువంటి నూనెలో వేసుకోవటమేనండి. సో మనం ఇలా నూనెలో వేసుకున్నాక మీరు వెంటనే తిప్పొద్దండి, వెంటనే తిప్పితే పగిలిపోతాయి. సో కొద్దిగా మనకి పిండి దగ్గర పడింది అనుకున్నప్పుడే తిప్పుకొని ఇలా రెడ్డిష్ కలర్లోకి వచ్చాక మనం తీసుకోవటమేనండి. సో ఇలా చేస్తే పూర్ణాలు అస్సలు పగలవండి, చాలా చక్కగా వస్తాయి. సో మీరు కూడా ట్రై చేయండి. మన పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి నైవేద్యంగా. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి దద్దోజనం అండి. దద్దోజనం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం ఈరోజు ప్రసాదంగా చూపిస్తున్నాను. సో ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ అండి రైస్ కుక్కర్లో 1 కప్పు దాకా బియ్యం తీసుకున్నాను. సో ఇది 2-3 సార్లు వాష్ చేసేసుకోండి. సో వాష్ చేసుకున్నాక దీంట్లో 2.5 కప్పులు నీళ్లు పోసుకోండి. 1 కప్పుకి 2.5 కప్పులు నీళ్లు తీసుకోవాలండి. దద్దోజనం మెత్తగా రావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను వాటరు. సో అంతేనండి. సో మనం ఇప్పుడు ఈ రైస్ని ఉడికించేసుకుందాము. రైస్ కుక్కర్లు అందరికి అందుబాటులోనే ఉంటాయి కాబట్టి సో చాలా ఈజీ కదా వండుకోవటం ఇప్పుడు. సో ఇక్కడ రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం మెత్తగా చేసుకోవాలండి. బాగా ఒక గరిటె తీసుకొని బాగా మెత్తగా అనుకోండి. వేడి మీద అయితే ఏంటంటే బాగా మెత్తగా వచ్చేస్తుందండి, చల్లారిపోయేదాకా ఉంచొద్దు.
కొద్దిగా వేడి మీదే బాగా ఇలా మెత్తగా అనేసుకోవాలండి. సో ఇలా మెత్తగా కలిపేసుకోవాలండి. సో రెడీ అయిపోయింది. దీంట్లో నేను 1 కప్పు దాకా పాలు పోస్తున్నానండి. సో 1 కప్పు పాలు కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇవి వేడి పాలు కాదండి, కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను. సో ఇలా కొద్దిగా పోసుకుంటూ బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. సో తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. సో 5 నిమిషాలు ఆగాక దీంట్లో 1.5 కప్పు పెరుగు వేసుకోవాలండి. మనము 1.5 కప్పు పెరుగు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. సో గుర్తుపెట్టుకోండి, 1 కప్పు రైస్కి 1 కప్పు పాలు, 1.5 కప్పు పెరుగు వేసుకోవాలండి. సో ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాం. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మీకు సరిపడా ఎంత సాల్ట్ కావాలంటే అంత వేసుకోండి. సో వేసుకొని కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము. దీంట్లో మనం పోపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్లో అండి 1/4 కప్పు దాకా నూనె తీసుకోవాలి. దీంట్లో అండి అన్ని ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పోపు దినుసులు అండి, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు వేసానండి. సో వేసాక కొద్దిగా అల్లం ముక్కలండి, ఒక 7 నుంచి 8 అల్లం ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసాను. కొద్దిగా కరివేపాకు, చిటికెడు పెప్పర్ పౌడరు వేసి వేగాలండి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా. సో దీన్ని మనం దద్దోజనంలో కలిపేసుకుందాము. సో అంతేనండి, దీన్ని మనం బాగా అంతా కలిసేలాగా ఒకసారి కలపెట్టుకోవాలండి. అంతే, కలుపుకొని వేరొక బౌల్లో తీసుకొని మనం నైవేద్యంగా పెట్టుకోవటమే అండి. సో చాలా ఈజీ కదా, దద్దోజనం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సో చాలా ఈజీ రెసిపీ, త్వరగా కూడా అయిపోతుందండి, మనకి నైవేద్యంగా కూడా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మన లాస్ట్ రెసిపీ వచ్చేసరికి రవ్వ కేసరండి. మనం చిట్కాలు కూడా అవసరం లేదండి, కరెక్ట్ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో వచ్చేసరికి మనం ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలండి. మనం నెయ్యి వేడయ్యాకండి 2 టీ స్పూన్ల చొప్పున జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఫ్రై అయ్యాకండి 1 కప్పు దాకా రవ్వ తీసుకొని ఇది కూడా మనం వేయించుకోవాలండి. మంచి అరోమా స్మెల్ అంటారు కదా, సో అలా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సో ఇలా ఫ్రై చేసుకోగానే ఇలా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక 3.5 కప్పుల దాకా నీళ్లు వేడి చేసుకోవాలండి. సో ఇలా వేడి చేసుకున్న నీళ్ళని దీంట్లో మనం ఇప్పుడు రవ్వలో మనం బాగా కలిపేసుకోవాలి మొత్తం. సో ఇలా వాటర్ అంతా పోసేసుకున్నాక మొత్తం బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలేమి కట్టదండి. సో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి రవ్వ, బట్ అయినా సరే బాగా అంతా కలిసేలాగా కలుపుకోండి. రేపటికి వాటర్ అంతా పీల్చేసుకొని ఇలా దగ్గర పడిపోతుందండి. ఇప్పుడు మనం 1.5 కప్పు దాకా షుగర్ తీసుకోవాలండి. 1 కప్పుకి రవ్వకి 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. సో షుగర్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటికి మన షుగర్ అంతా కరిగిపోయి ఉంటుందండి. సో ఇప్పుడు కరిగిపోయాక దీంట్లో మనం కొద్ది ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ వాటర్ కానీ వేసుకుందాము. సో ఇది మన చాయిస్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. సో నేను ఫుడ్ కలర్ వేసాను. సో వేసుకున్నాక ఇది కూడా బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయ్యేదాకా చక్కగా గరిటెతో బాగా కలుపుకోండి. అంతా కలిసాక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అంతే, 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లో తీసుకొని నైవేద్యంగా సమర్పించుకోవటమేనండి. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. సో నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఇంకొకసారి శ్రావణ మాసం శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.